In the next few minutes we will see the remaining 5. మరి మిగిలిన కొద్ది క్షణాలలో మిగిలినటువంటి 5 ప్రగాఢమైనటువంటి కారణాలు మనం ధ్యానించుకోబోతుంటున్నాం. The sixth powerful reason is the Old Testament or the scripture prevents us from committing any sin. మరి పాత నిబంధన గ్రంథం ఎందుకు చదవాలి అనే దానికి 6వ బలీయమైన కారణం ఏంటంటే పాత నిబంధన గ్రంథం అనేది మనల్ని పాపములో పడకుండా ఆపేదిగా అడ్డుపడేదిగా ఉంటుంది. The psalmist wrote in Psalm 119 119వ కీర్తనలో కీర్తన గ్రంథకర్త ఏమని రాశాడంటే verse 9 119వ కీర్తన 9వ వచనం, wherewithal shall a young man cleanse his way by taking heed thereto according to your word. 119వ కీర్తనలో 9వ వచనం, యవ్వనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. And in verse 11 we read 11వ వచనంలో అదే కీర్తనలో ఏం చదువుతున్నాం? Thy word have I hid in my heart that I might not sin against thee. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. The word of God is the greatest preventive in our life from committing sin. దేవుని యొక్క వాక్యం మన జీవితంలో మనం పాపము చేయకుండా మనను ఆపేదిగా మనల్ని అడ్డుపడేదిగా ఉంటుంది దేవుని వాక్యం. Jehoshaphat, the king of Judah, knew this great secret. ఈ గొప్ప రహస్యము యోధారాజు అయినటువంటి యెహోషాపాతు గుర్తెరిగి ఉంటున్నాడు. 2 Chronicles chapter 17 speak to us about the great revival that he brought, the spiritual revival that he brought in his nation. నిజానికి యెహోషాపాతు తన దేశములో తాను తీసుకొచ్చిన గొప్ప ఆత్మీయ ఉజ్జీవాన్ని 2వ దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. In 2 Chronicles chapter 17 we read in verses 7 and 8 that he formed a team of preachers, those who would preach God's word and send them in circuit from one city of Judah to another. నిజానికి 2వ దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి యోధా ప్రాంతంలో దేశంలో ఒక గ్రామం నుంచి వేరొక గ్రామానికి వెళ్లి దేవుని వాక్యాన్ని ఉపదేశించగలిగే బోధించే బోధకుల బృందాన్ని ఆయన ఏర్పాటు చేసి పంపినట్లుగా మనం చూస్తున్నాం. What was the result? మరి ఆయన ఆ రీతిగా దేవుని వాక్యాన్ని బోధించే ఉపదేశం పంపాడు కదా, దానివల్ల ప్రతిఫలం ఎట్లా జరిగింది? The fear of the Lord not only filled their own heart, నిజానికి దేవుని యొక్క భయము పంపబడిన వారు హృదయాల్లో నింపబడమే కాకుండా in verse 10 చూడండి 2వ దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం, and the fear of the Lord fell upon all the kingdoms of the lands that were round about Judah, so that they made no war against Jehoshaphat. 2వ దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం, యోధా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యముల అన్నిటి మీదకి యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి. There must be a systematic, regular teaching of God's word to God's people, that the fear of God may fall upon us and the people who are around us. దేవుని ప్రజలైన మన మీద దైవ భయము దిగి రావడానికి, మన చుట్టుపక్కల మనుషుల మీద కూడా దేవుని భయం దిగి రావటానికి ఎంతో చక్కని క్రమముతో కూడినటువంటి దేవుని వాక్యము ప్రతి దినము కూడా మనకు బోధించబడుతూ ఉండాలి. అప్పుడే దైవ మనం పొందుతాం, మన చుట్టుపక్కల వారికి దేవుని భయం వస్తుంది. It is impossible to maintain at the same time the love for the scriptures and love for sin. నిజానికి లేఖన భాగాల సారమైనటువంటి ఒక ప్రేమను అదే సమయంలో పాపం కొరకైన ప్రేమను కలిగి ఉండటం అనేది ఈ రెండు కలిగి ఉండటం ఎంతో అసాధ్యము. These two things cannot go together, will not go together. నిజానికి దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ పాపాన్ని ప్రేమించడం అనేది కలిసి జరగదు, అట్లా జరిగి ముందుకు సాగలేవు కూడా. That's why Moody, the great American evangelist, wrote on the front cover of his Bible these beautiful words. అందుకనే డిఎల్ మోడీ గారు అమెరికా దేశంలో గొప్ప సువార్తికుడు తన యొక్క బైబిల్లో మొట్టమొదటి పేజీలో పైన ఇలా ఈ రీతిగా రాసుకున్నాడు, This book will keep you from sin, or sin will keep you from this book. గుర్తించుకో, ఈ పరిశుద్ధ గ్రంథం బైబిలు నిన్ను పాపము నుంచి కాపాడును, లేదా మరి ఈ పాపాన్ని ప్రేమించినట్లయితే ఆ పాపమే ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిన్ను కాపాడంటే అది చదవకుండా నిన్ను అడ్డుపడును అని చెప్పి రాయబడింది. One of the very first signs that you would have noticed in your own Christian life is this: when you commit sin and when you do not confess it, you lose your appetite, hunger for God's word. చూడండి, నీ సొంత జీవితంలో ఈ పాటికి నువ్వు చూసే ఉంటావు. అదేంటంటే ఎప్పుడైనా సరే పాపము చేసి దాన్ని ఒప్పుకోకుండా ఉన్నట్లయితే ఆ ఒప్పుకొని పాపమే దేవుని వాక్యం మీద నీకున్న ఆకలి దప్పిక లేకుండా
నిన్ను ఆ రీతిగా మార్చివేయటం నువ్వు చూసే ఉంటావు నీ జీవితంలో. You may read the Bible as a ritual, as a routine, but no longer this book is speaking to you. దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉండొచ్చు, అలవాటుగా ఆచారంగా మారిపోతుంది. ఎందుకు? నువ్వు పాపం ఒప్పుకోలేదు కాబట్టి. అంచేత దేవుడు మాత్రము నీతో మాట్లాడకుండా ఉంటూ ఉంటాడు, నువ్వు చదువుతూనే వెళుతుంటావు. If God has to write something on the slate of our heart, it must be always clean. దేవుడే గాని మన హృదయము అనే పలక మీద దేవుని వాక్యము చేత బలపంతో రాయాలని కోరితే మన హృదయం అనే పలక కడగబడి నిర్మలంగా శుద్ధిగా ఉండాలి. Fear of God and the word of God, they go together. దైవ భయము దేవుని వాక్యము రెండు కలిసి మరి నడుస్తూ వెళ్తుంటాయి. When you fill the heart with the word of God, you cannot sin against the Lord. ఎప్పుడైతే నీ హృదయం అంతా కూడా దేవుని వాక్యం చేత నింపబడి ఉంటుందో అప్పుడు దేవుని విరోధంగా నువ్వు పాపం చేయలేవు, పాపంలో పడవు. The Holy Spirit is given to us at the time of our conversion. మనం రక్షణ పొంది మారు మనసును పొందిన దినాల్లో దేవుని యొక్క పరిశుద్ధాత్మను దేవుడు మనకి ఇచ్చి ఉంటున్నాడు. But how does He prevent us from committing sin? అయితే మనకు అనుగ్రహించబడిన ఈ పరిశుద్ధాత్మ దేవుడు పాపములో పడిపోకుండా మనల్ని ఎట్లా కాపాడుతూ ఉంటాడు, ఆపుతూ ఉంటాడు. He does not say, this is wrong, stop it. ఇదిగో ఇది తప్పు, ఇక్కడ ఆగిపో అని చెప్పడు. What did Jesus say? యేసు ప్రభువు ఏమంటున్నారు? The Comforter, the Holy Ghost that I send into you, నేను మీకు పంపుచున్నా, మీలోనికి కుమ్మరించుచున్న ఆ ఆదరణ కర్త పరిశుద్ధాత్మ దేవుడు. what is His ministry? ఆయన పరిచర్య ఏంటి? He will bring to remembrance the things that I have said unto you. నేను మీతో చెప్పిన వాటన్నిటినీ మీ జ్ఞాపకమునకు తీసుకుని వచ్చును. How can the Holy Spirit operate in our life if the tools are not available? కనుక వాడుకొనే ఆ యొక్క పనిముట్లు గాని అందుబాటులో లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాన్ని ఎట్లా చేయగలడు? No expert surgeon can perform a surgery if there is no theater and no surgical equipment all around him. చూడండి, ఒక గొప్ప సర్జన్ మరి శస్త్రచికిత్స చేసే గొప్ప డాక్టరు మరి అతనికి ఆపరేషన్ థియేటర్ లేకపోయినా, కత్తురులు మిగతా కుట్టేవన్నీ ఆ యొక్క పనిముట్లు లేకపోయినట్లయితే అతను గొప్ప శాస్త్రజ్ఞుడే, గొప్ప డాక్టరే, కానీ శస్త్రచికిత్స మాత్రం అతను చేయలేడు. పనిముట్లు ఉంటేనే దాన్ని చేయగలడు. It is our human responsibility to store our hearts with the word of God so that they are readily available for the Holy Spirit to use it and to warn us. నిజానికి దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనకు హెచ్చరిక చేసి పాపంలో పడకుండా ఆపాలంటే ఆయనకు కూడా ఇటువంటి కత్తులు పనిముట్లు అవసరం. ఆ పనిముట్లే దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనం పాపంలో పడకుండా మనల్ని ఆపుతూ ఉంటాడు. For example, ఉదాహరణకు, if there is a thought of hatred coming in my heart against another brother or sister, ఒక సహోదరుడి వైపు ఒక సహోదరి మీదనో ఒక ద్వేష భావం నాలోనికి వచ్చింది అనుకోండి ఉదాహరణకు, and immediately the Holy Spirit takes up 1 John 3:15. మొదటి యోహాను 3:15 పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే నా గమనానికి తీసుకుని వస్తాడు. Whosoever hateth his brother is a murderer. తన సహోదరుని ద్వేషించు ప్రతివాడును నరహంతకుడు. If that verse comes to me at that time, do you think I can continue in my hatred? అటువంటి ద్వేషించే సమయంలో ఆ దేవుని వాక్యం నా గమనాన్ని తీసుకుని వస్తే ఆ సహోదరు మీద ద్వేషాన్ని కలిగి ఉండి నేను కొనసాగుతాను అని మీరు అనుకుంటున్నారా? Supposing I have a look of lust, ఒకవేళ నాకు మరి శరీరాశతో కూడినటువంటి నేత్రాశ ఉందనుకుందాం దశ కలిగి, and immediately the word of God comes, whosoever looketh on a woman to lust after her hath already committed adultery with her in his heart. ఎప్పుడైతే నేత్రాశతో ఏ స్త్రీనో చూస్తున్నట్లయితే దేవుని వాక్యం వచ్చి ఎవడైనా సరే మరి ఆ యొక్క దురాశతో ఏ స్త్రీనో చూసినట్లయితే, మోహపు చూపుతో చూసినట్లయితే అప్పుడే తన హృదయాంగములో అంతరంగములో ఆ స్త్రీతో పాపం చేసినట్టు లెక్క అని దేని వాక్యం నా గమనానికి వచ్చింది అనుకోండి. I cannot continue to sin. ఆ వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పినప్పుడు ఇంక నేను చూడలేను, ఆ పాపంలో కొనసాగలేను. I feel to be so angry with a person, ఒక మనుషుడి మీద నాకు విపరీతమైన కోపం వచ్చింది అనుకుందాం and ఉదాహరణ. immediately the Bible says, anger resteth in the bosom of fools. కనుక వెంటనే కోపం అనేది మూర్ఖుని హృదయంలో సుఖ నివాసము చేయును అని వాక్యం వచ్చింది అనుకోండి. I said, oh, and I am not a fool, and I am not going to have this anger. అప్పుడు అవును కదా, నేను మూర్ఖుని కాదు కదా, ఈ కోపం నాకు ఉండకూడదు కదా. వెంటనే ఆ వాక్యం పరిశుద్ధాత్మ చెప్పినప్పుడు కోపాన్ని మానుకుంటాం మనం. The word of God is the greatest preventive in our life from sinning against the Lord. దేవునికి విరోధంగా మనం పాపం చేయకుండా మనను ఆపేదిగా, మనల్ని పట్టుకుని ఉంచేదిగా ఉంటుంది దేవుని యొక్క వాక్యం. And the seventh reason, మరి 7వ కారణం ఏంటంటే, the Old Testament is a book of prophecy, and it tells you and me how God has fulfilled all the prophecies He made regarding several things in the world. ఈ లోకములో దేవుడు ఏదైతే తాను ముందుగా ప్రవచించాడో ఆ ప్రవచనాలన్నీ కూడా ఎట్లాగా నెరవేర్చాడో చెప్పేదిగా ఉంటుంది పాత నిబంధన గ్రంథం మనకి. Bible is the only book in the whole world which speaks about the distant past and also the distant future.
ఈ లోకంలోని గ్రంథములను ఎన్నో ఉంటున్నాయి. ఆ గ్రంథములన్నిట్లో ఏకైక గ్రంథము బైబిల్ మాత్రమే గత కాలంలో ఎన్నో సంవత్సరాల శతాబ్దాల క్రితం దేవుడు ఏమైతే చేశాడో చెప్పేదిగా ఉంది. ఇక రాబోతున్న లోకంలో దేవుడు ఏం చేయబోతున్నాడో ముందుగా తెలియచేసేదిగా ఉంటుంది ఏకైక గ్రంథం, పరిశుద్ధ గ్రంథం బైబిల్. Take for example the life of Jesus Christ. యేసు క్రీస్తు యొక్క జీవితాన్ని ఒక్కసారి ఉదాహరణగా మీరు ధ్యానించండి. There are 500 and more predictions made about his first coming, which is going to live only for 33 years. యేసు క్రీస్తు ప్రభు ఈ లోకములో జన్మించబోతున్నాడు, జన్మించి కేవలం 33.5 సంవత్సరాలు మాత్రం బ్రతుకుతాడు అని దాని గురించినటువంటి ప్రవచనాలు మరి 500 కంటే ఎక్కువ ప్రవచనాలు పాత గ్రంథంలో మనం చూస్తూ వస్తున్నాం. Micah 5:2 tells us that he is born in Bethlehem 700 years before the birth of Christ. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం ఏమని రాయబడిందంటే అతను బెత్లెహేము అనేటువంటి పురములో జన్మించునని చెప్పి క్రీస్తుకు పూర్వమే 700 సంవత్సరాల క్రితమే మీకా తన ప్రవచించి తన ప్రవక్తల గ్రంథంలో రాసించినాడు. He will be despised of his own people. Isaiah 53:3 again 700 years before the actual birth of తన Christ. స్వంత వారి చేత అతను నిరాకరించబడను, తృణీకరింపబడను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనము. ఈ యెషయా కూడా మరి నిజంగానే 700 సంవత్సరాలకు మునిపే, క్రీస్తు జన్మించక మునిపే అతను ప్రవచించాడు, గ్రంథంలో రాసిపెట్టి ఉంచాడు. This person will be betrayed by one of his closest friends. Psalm 41 verse 9 prophesied 1,000 years before the actual betrayal. మరి 41వ కీర్తన 9వ వచనములో తన చెలికాడు, తన సకుడు, తను ప్రేమించువాడు, తనతో పాటు భోజనం చేసిన వాడే తనను అప్పగించును అనేటువంటి ఈ ప్రవచనము 1000 సంవత్సరాలకు మునిపే, క్రీస్తు పుట్టక ముందే ప్రవచించబడింది. కీర్తనలో అది రాయబడి ఉన్నది. Yea, mine own familiar friend in whom I trusted did lift up his heel against me. నన్ను నమ్మిన నా సకుడే నా మీదకి తన కాలు మడిమను ఎత్తేను. We went together into the house of the Lord. మేమిద్దరము కలిసి దేవుని ఇంటికి మేము వెళ్ళితిమి. I ate with him. అతనితో కలిసి భుజించి తిని. But he lifted up his heel against me. అయితే నాకు విరోధముగా తన మడిమను ఎత్తెను. And it is amazing, Zechariah 11:12 prophesies that he will be sold for that exact amount, 30 pieces of silver. జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనంలో 30 వెండి నాణెముల కొరకై యేసుక్రీస్తు అమ్మివేయబడును. ఈ ప్రవచనము కూడా చక్కగా ప్రవచించబడింది, అట్లనే జరిగింది కూడా. That he will be killed and he will be buried. And how is he going to be killed? The whole of Psalm 22, 1,000 years before actual crucifixion, we find the picture of cross there. యేసుక్రీస్తు వారు చంపబడతాడు, సమాధి పెట్టబడతాడు, తిరిగి పునరుద్ధానం తిరిగి లేస్తాడు. అయితే ఏ విధానంలో క్రీస్తు చంపబడతాడనేది కీర్తన గ్రంథం 22వ కీర్తనలో చక్కగా అనగా 1000 ఏళ్లకు మునిపే ఆయన పొందే శ్రమలు, ఆయన మరణ వేదనలు అన్ని కూడా రాయబడి ఉంటున్నాయి. His feet and his hands, palms will be pierced. ఇదిగో ఆయన వారు ఆయన చేతులను కాళ్ళను మేకులతో కొట్టిరి. Bible scholars are filled with amazement because నిజానికి బైబిల్ యొక్క ఈ పరిశోధకులందరూ కూడా ఆశ్చర్యచకితులైపోతున్నారు. కారణం ఏంటంటే in 1000 BC, cross was not yet invented. నిజానికి క్రీస్తు జన్మించక క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలకి సిలువ శిక్ష అనేది అప్పటికి వాడుకలో లేదు. సిలువ అంటే ఎవరికి తెలవదు. They have invented other forms of death, but not the cross. ఇతర రకాల మరణ శిక్షలు వారు ఎరుగుదురు, వారు విధించారు. కానీ సిలువ మరణ శిక్ష క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల దగ్గర అప్పుడు లేనే లేదు. Throwing a person into the sea, వారు ఒక వ్యక్తి పొరపాటు చేస్తే మరణశిక్ష విధించాలంటే ఆ మనిషిని పట్టుకెళ్లి సముద్రాగాధాల్లో కిందకు పడేసేవారు. throwing him before wild beasts, లేకపోతే క్రూర మృగాలు, సింహాలు ఎదుట వారిని త్రోసివేయడం చేసేవారు. making him forcibly drink poison, లేకపోతే విషాహారాన్ని వారికి మరి ఎంత బలవంతంగా విషాహారాన్ని వారికి తినిపించేవారు, త్రాగించేవారు. beheading a person. లేకపోతే ఒక వ్యక్తిని శిరచ్ఛేదనము, శిరస్సును తలను ఖండించేవారు. But crucifixion, no, not in 1000 BC. క్రీస్తు పుట్టక మునుపు 1000 సంవత్సరాల క్రితము శిలువ మరణ శిక్ష వారికి తెలవదు. ఇతర శిక్ష తెలుసు గాని శిలువ మరణ శిక్ష లేదు. అయినప్పటికీ దావీదు 22వ కీర్తనలో అతను రాస్తూ ఉంటున్నాడు. When he prophesied that, he must be wondering, what is this piercing and fear? నిజానికి దావీదే ఈ ప్రవచనాన్ని 22వ కీర్తనలో రాస్తూ ఉన్నాడు. అతను ఆశ్చర్యపోయి ఉండవచ్చును. వారు నా చేతులను కాళ్ళను వారు చేలలతో కొట్టిరి, అతనే ఆశ్చర్యపోతూ ఉండవచ్చు. As the Holy Spirit inspired him, he wrote, because that fulfillment was going to take place 10 centuries later. పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని ప్రోత్సాహపరిచాడు కాబట్టి అతను ఆ యొక్క మాటలు రాశాడు. అయితే అతను పలికిన మాటలు 1000 సంవత్సరాల తర్వాత క్రీస్తు పొందినటువంటి శిలువ మరణం ద్వారా ఆ ప్రవచనాలు నెరవేర్చబడినాయి. Psalm 16:10, that person who is dead and buried will be resurrected. 16వ కీర్తన 10వ వచనంలో ఆయన మరణించి సమాధి చేయబడిన ఆ మనుషుడు పునరుద్ధానుడై తిరిగి సజీవుడిగా లేచును. Thou wilt not leave my soul in hell, neither wilt thou suffer thy Holy One
to see corruption. 16వ కీర్తన 10వ వచనం, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. Resurrection is prophesied. నిజానికి ఈ 16వ కీర్తనలో క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం ముందుగానే ప్రవచించబడింది. Psalm 68:18, thou hast ascended on high, his ascension is prophesied. నిజానికి 68వ కీర్తన 18వ వచనంలో నువ్వు ఆకాశ మండలము కూడా మరి ఎత్తువిడిపోవడదు అని చెప్పి యేసుక్రీస్తు యొక్క పరలోకపు ఆరోహణ గురించి అక్కడ చెప్పబడి ఉన్నది. Bible is a wonderful prophetic book. It speaks about the future. నిజానికి బైబిల్ గ్రంథము ఎంతో ప్రవచనాపూర్వకమైనటువంటి ప్రవచనాలతో నిండినటువంటి గ్రంథం. అది భవిష్యత్తును గురించి ముందుగా ప్రవచించే గ్రంథంగా ఉంటుంది ఇది. Do you know if there are 500 predictions about the first coming, there are more than 1800 predictions about his second coming. మీకు తెలుసా యేసుక్రీస్తు యొక్క పుట్టుకను మొదటి జన్మాన్ని గురించి 500 కంటే ఎక్కువ ప్రవచనాలు ఉన్నాయంటే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి 1800 కంటే అనగా 1800 కంటే ఎక్కువ ప్రవచనాలు బైబిల్లో ఉన్నాయని ఈ సత్యం మీకు తెలుసా? There is a more than a threefold emphasis on the second coming than on the first. నిజానికి యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ కంటే మూడంతల ప్రవచనాలు ఆయన రెండవ రాకడ గురించి బైబిల్లో మనం చూస్తుంటున్నాం. And most of these predictions are in the Old Testament, not in the New. నిజానికి ఆయన రెండవ రాకడ గురించినటువంటి అనేకమైనటువంటి ప్రవచనాలు క్రొత్త నిబంధనలో కాదండి, ఎక్కువగా మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. How much we will lose if we don't read the Old Testament. ఎంత ప్రాముఖ్యత కలిగినటువంటి పాత నిబంధన గ్రంథాన్ని మనం చదవకుండా నిర్లక్ష్య పెడితే ఎంతగా మనం నష్టపోయే వారు ఉంటున్నాం గుర్తెరుగుతున్నామా? You can show it and challenge an unbeliever saying, is there any book in the world which speaks so clearly, emphatically about future events with so much ease? గుర్తించుకోండి, ఈ లోకములో భవిష్యత్తులో జరగబోతున్న సంఘటనలన్నింటినీ గురించి ఎంతో శ్రద్ధగా క్షుణ్ణంగా ముందే ప్రవచించున్న ఈ పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్ కంటే శ్రేష్టమైన గ్రంథం ఈ లోకంలో ఏదైనా ఉన్నదా అని ఒక అవిశ్వాసిని దేవుని ఎరగిన వారికి ముందు సవాలుగా దీన్ని చూపించండి, సవాలు విసరొచ్చు మనం. Somebody asked, who is an atheist probably, he asked another, a preacher, why do you say Bible is a prophetic book? ఒక వ్యక్తి బహుశా అతను దేవుడు లేడు నమ్ముకునే నాస్తికుడు కావచ్చు. ఆ నాస్తికుడు ఒక బోధకుడిని అడిగాడు, మరి బైబిలే ప్రవచనాల గ్రంథం అని చెప్పి నువ్వు ఎట్లా చెబుతావు అని చెప్పి అడిగాడు. He answered only one word. ఆ బోధకుడు ఒకే ఒక్క జవాబు చెప్పాడు, Look at Israel. ఇశ్రాయేలు దేశాన్ని చూడు. That's all he said. ఆయన జవాబు ఒక్కటే, బైబిల్ ప్రవచనాల గ్రంథం ఎందుకు చెప్తున్నావు అంటే జవాబు ఏంటి, ఇశ్రాయేలు దేశం ఉంది దాన్ని చూడు అన్నాడు అంతే. Whatever the Lord prophesied about Israel has literally taken place. ఏదైతే దేవుడు ఇశ్రాయేలు దేశము జాతి కోసం వాగ్దానం చేశాడో ప్రవచించాడో అవన్నీ కూడా అక్షరానుసారంగా నెరవేర్చబడుతున్నాయి. The only nation that went out of the map of the world is Israel. నిజానికి ప్రపంచ పటములో కొంతకాలం పాటు కనబడకుండా కనుమరుగైపోయిన ఏకైక దేశము ఇశ్రాయేలు దేశం మాత్రమే. And the only nation that went out of the map and came back into the map is also Israel. నిజానికి ప్రపంచ పటములో నుంచి కనుమరుగైపోయి మరలా ప్రత్యక్షమై ప్రపంచ పటంలో చోటు చేసుకున్న ఏకైక దేశం ఏదయ్యా అంటే ఇశ్రాయేలు దేశమే. It disappeared for 2500 years. 2500 సంవత్సరాల పాటు ఇశ్రాయేలు దేశము ప్రపంచ పటములో కనబడలేదు. The Lord said, I will scatter you, but after some time I will regather you. దేవుడు కోపంతో వాగ్దానం చేశాడు, నేను మిమ్మల్ని చెదరగొట్టెదను ప్రపంచమంతటా, కొంతకాలమైన తర్వాత మిమ్మల్ని మరలా సమకూర్చెదనని చెప్పి ఇశ్రాయేలు గురించి వాగ్దానం చేశాడు. It happened on 14th May 1948. మరి మే నెల 14వ తారీఖున 1948వ సంవత్సరంలో జరిగింది అది. If you want to know what future holds, go and read the Old Testament. ఇక భవిష్యత్తులో ఏమి జరగబోచున్నాయా అని చెప్పి మీరు ఆశ ఉంటే తెలుసుకోవాలి కోరితే పాత నిబంధన గ్రంథం చదవండి, మీకు అర్థమవుతుంది. It's a prophetic book. ఈ పాత నిబంధన గ్రంథము ఈ బైబిల్ అంతా కూడా ప్రవచనాపూర్వకమైనటువంటి ప్రవచనాలతో నిండినటువంటి గ్రంథం ఇది. Eighthly, 8వ కారణం ఎందుకు పాత నిబంధన గ్రంథం చదవాలి అంటే Bible is a book of progressive revelation. బైబిల్ అనేది ఒకదాని తర్వాత ఒకటి క్రమేపీ మనకు బయలుపరిచే తెలియచేసే గ్రంథంగా ఉంది. God does not speak everything at once in one place. ఒక్క స్థలములో అన్ని విషయాలు ఒక్కసారి దేవుడు మనకు బయలుపరచడు. He shows some light in the beginning. ప్రారంభంలో ఒక చిన్న వెలుగు మనకి కలిగిస్తాడు. By the passage of time, he makes it brighter and brighter and brighter. కాలము దొరిలిపోతున్న కొలది ఆ చిన్న కాంతిని పెద్ద కాంతిగా, మరింత కాంతిగా, పెద్ద కాంతిగా ఆయన క్రమంగా బయలుపరుస్తూ తీసుకువెళ్తూ ఉంటాడు. As Proverbs 4:19 says, మరి సామెతల గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం చెప్పినట్లుగా we read in verse 18, the path of the just is as the shining light that shineth more and more unto the perfect day. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం. సామెతలు 4:18. పట్టపగలగు వరకు వేకు వెలుగు తేజరిల్లినట్లు
నీతివంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. The way of the wicked is as darkness, they know not at what they stumble. సామెతల గ్రంథం 4:19. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద పడునది వారికి తెలియదు. The path of the just shineth more and more. నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. From Genesis, God has been revealing several things in a progressive manner. ఆది కాండముతో ప్రారంభించి దేవుడు అనేకమైనటువంటి సత్యాలను క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి మనకు బయలుపరుస్తూ వస్తూ ఉంటున్నాడు. And notice carefully how God is dealing with people. దేవుడు తన ప్రజలతో ఏ రీతిగా సంధిస్తూ ఉన్నాడు ఆ క్రమాన్ని కూడా ఒక్కసారి మీరు గమనించండి. You find that God is changing the pattern from time to time, but He never changes the principles. నిజానికి దేవుడు తన ప్రజలతో సంధించే పద్ధతిని ఒక తరం తర్వాత ఒక తరానికి పద్ధతి మారుస్తున్నాడేమో కానీ తన నియమాలు మాత్రం మార్చకుండా ఏక నియమాన్ని మాత్రం ఆయన అవలంబిస్తూ ఉంటున్నాడు. We are not worshipping today like the Old Testament Hebrew or Israel. నిజానికి పాత నిబంధన గ్రంథంలోని ఒక హెబ్రీడు వలె ఒక యూదుడు వలె మనము ప్రస్తుతము ప్రభువును ఆరాధించడం లేదు. If a Jew would come from an Old Testament and look at all the heathens sitting like this, called the children of God and the priests of God, he will be shocked. నిజానికి పాత నిబంధన గ్రంథానికి చెందిన ఒక యూదుని ఇప్పుడే బ్రతికించి తీసుకొచ్చినట్లయితే అతను ఈ లోపలికి వచ్చినప్పుడు అన్యులుగా ఉన్న మనము దేవుని ఆరాధించే మనము దేవాలయంలో చూచి ఆ యూదుడు ఆశ్చర్యపడిపోయి తబ్బిపోతాడు. He would say, where is the holy place? Where is the most holy place here? అప్పుడు ఆ యూదుడు వచ్చి అంటాడు, ఇది దేవాలయం అని చెప్తున్నారు మీరు, పరిశుద్ధ స్థలం ఎక్కడ, అతి పరిశుద్ధ స్థలం ఎక్కడ, మీరందరూ ఇక్కడ లోపలికి ఎలా వచ్చారని అడుగుతుంటాడు. Where is the brazen altar? ఆ యొక్క ఎత్తడి బలిపీఠం ఎక్కడంటాడు. Can you prove that you belong to Abraham? నువ్వు అబ్రహాము సంతానమని నిన్ను నీవు రుజువు చేసుకోగలవా అని మనకు సవాలు విసురుతాడు. Because he lived in a totally different time where God's pattern was totally different. నిజానికి దేవుడు తన ప్రజలను సంధించే ఆ పద్ధతి వేరుగా ఉన్న ఆ దినాల్లో అతను బ్రతికాడు కాబట్టి తన యొక్క గ్రహింపు తన యొక్క దృష్టి వేరేగా ఉంటుంది ఆ పాతకాల యూదునికి. God changes the pattern but not the principle. దేవుడు ప్రజలను సంధించే పద్ధతులు మారుస్తాడేమో కానీ తన నియమాలు మాత్రము ఎప్పటికీ మార్చడు. The Old Testament reveals to us the principles of God. పాత నిబంధన గ్రంథం యావత్తు కూడా దేవుని యొక్క నియమాలను మనకు తెలియజేసే ఆ యొక్క గ్రంథంగా For ఉంటుంది. example, ఉదాహరణకు if you want to know what grace means, కృప అనే మాటకు అర్థం మీరు తెలుసుకోగోరితే we must go to Genesis chapter 6 verse 8 where that word is first used in the Bible. ఆది కాండం 6:8 వచనాన్ని మనం చదవాలి. అక్కడ మాత్రమే ఆ మాట మొట్టమొదటిసారిగా వాడబడింది. The word chen in Hebrew which means grace. కనుక హిబ్రీలో చెన్ అనే మాట వాడబడింది, అంటే మన తెలుగులో కృప. చూడండి ఆది కాండం 6:8. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడైన కృప మొట్టమొదటిసారిగా అక్కడ వాడబడింది. That Hebrew word chen, krupa, means a superior bending so low to favor an inferior. నిజానికి చెన్ అనే ఆ యొక్క హెబ్రీ మాట, కృప అనే మన తెలుగు మాట ఎట్లాంటిదంటే ఒక సర్వోన్నతుడైనట్టు ఒక మహానుభావుడు ఏ అర్హత లేని ఎందుకు పనికిరాని ఒక వ్యక్తి కిందకి ఆయన దిగి రావటము, క్రిందకు వంగి చూడటము, అది కృప. Noah was also born as a sinner. నోవహు కూడా పుట్టుకతోనే ఒక పాపిగా ఉన్నాడు. But God had mercy. God showed grace upon him. అయితే దేవుడు ఈ నోవహు మీద కృప చూపించాడు, జాలిపడ్డాడు, కనికరపడ్డాడు. He lifted him up from his fallen condition. పడిపోయిన అతని స్థితిలో నుంచి నోవహును ప్రభు పైకి ఎత్తాడు. If you want to understand what worship is, ఆరాధన అనే మాటకు అర్థం నీవు తెలుసుకోగోరితే the first time it is used in Genesis 22 verse 5. ఆది కాండం 22:5 వచనంలో మొట్టమొదటిసారిగా ఆరాధన అనే మాట అక్కడ వాడబడింది. Where Abraham uses that word by offering his son. కనుక తన కుమారుడైన ఇస్సాకును అర్పించే ఆ సందర్భంలో అబ్రహాం వాడాడు ఆరాధన చేస్తామని. Whatever meaning that word gives in that context, that is the meaning it is going to give in all the other references. ఈ యొక్క మొట్టమొదటిసారిగా ఈ మాట ఏ అర్థంతో వాడబడిందో ఆ మాట ఎక్కడ వాడబడినా అదే అర్థాన్ని తెలియజేస్తూ వస్తున్నది. And the word house of God. దేవుని ఇల్లు అనే ఈ మాట, Where does it come first? ఈ దేవుని ఇల్లు అనే మాట మొట్టమొదటిసారిగా బైబిల్లో ఎక్కడ రాయబడింది? Genesis 28:17. ఆది కాండం 28:17 వచనం. He looks at a place and says, this is none other but the house of God. This is the gate of heaven. ఆది కాండం 28:17 వచనం. పారిపోవచ్చిన యాకోబు ఆ స్థలాన్ని చూచి ఏమంటున్నాడు? ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అని చెప్పి ఆది కాండం 28:17 అన్నాడు. When you look carefully at the word where it is used there, ఆ ఇక్కడ వాడబడిన ఆ వచనాన్ని జాగ్రత్తగా మీరు చూసినట్లయితే we understand the principles involved in that word. ఆ మాటలో ఏ నియమాలు మునిగి ఉన్నాయి, కలిపిబడి ఉన్నాయి, అది మనకు అర్థమవుతుంది. For example, ఉదాహరణకు in that place when Jacob called it Bethel, కనుక ఏ స్థలాన్నైతే యాకోబు ఇది బేతేలు దేవుని ఇల్లు అని పిలిచాడో,
He did not find a single man there. అక్కడ దేవుని ఇల్లు అని చెప్పి బేతేలుని పిలిచినప్పుడు అక్కడ ఒక్క మనుష్యుడు కూడా ఆ ప్రాంతంలో అప్పటికి లేడు. There was not a single brick on the ground. ఆ యొక్క భూమి మీద కనీసం ఒక్క ఇటుక కూడా అక్కడ లేదు. Supposing you say, I am going to the house of God. ఉదాహరణకు మీరు చెప్పారనుకోండి, నేను దేవుని ఇంటికి వెళుతున్నాను అని. What is the concept you are trying to communicate? అప్పుడు మీరు నాకు ఏ భావాన్ని తెలియచేయాలని కోరుతున్నారు దేవుని ఇంటికి వెళుతున్నాను అనే మాటలో? There is a church or a building, lot of people gathered there. దేవుని ఇల్లు అంటే చాలా ఒక పెద్ద భవనం ఉంటుంది, చాలా మంది దేవునికి చెందిన ప్రజలు వస్తారు, మరి ఆ రీతిగా సమావేశం అవుతారు. అది భావం తెలియజేస్తున్నారు. But Jacob, as an inspired man, looks at a place with no building, no congregation and calls it the house of God. అయితే యాకోబు అప్పటికి ఒక ఇంటిని చూడలేదు, ఒక ఇటుకను చూడలేదు, దేవుని ప్రజలకు రావడం చూడలేదు, కానీ దేవుని చేత ప్రేరేపించబడిన వాడే ఇది దేవుని ఇల్లు, ఇది బేతేలు అంటున్నాడు. What is the principle he is revealing there? కనుక అక్కడ బయలుపరిచే నియమం ఏంటండి? మరి యాకోబు ఏం బయలుపరుస్తున్నాడు? The primary requisite for God's house, it's not a building, it's not the number of people who gather there, but the presence of God. గుర్తించుకోండి, దేవుని ఇంటికి కావలసిన మొట్టమొదటి నియమం ఏంటంటే అక్కడ బంగళాలు కాదు, ప్రజలు కాదు, కానీ దేవుని సన్నిధి ఉండాలి. అదే దేవుని యొక్క ఇల్లు, అది ప్రప్రదంగా అక్కడ కలిగి ఉండాలి. Where the voice of God is heard, that is the place of God. If that one single thing is missing, let 10,000 gather in a most beautiful cathedral. It is not the house of God in the sight of God. గుర్తించుకోండి, ఎక్కడైతే దేవుని సన్నిధి ఉంటుందో, ఏ స్థలంలో దేవుని యొక్క స్వరం వినబడుతుందో అది దేవుని ఇల్లు పిలబడుతుంది. కానీ దేవుని స్వరం వినబడని ఆ యొక్క స్థలములలో కోట్ల కొలది, వేల కొలది ప్రజలందరూ కూడా వచ్చుకుని కూర్చున్నా కూడా దేవుని స్వరం లేదు కాబట్టి అది దేవుని ఆలయం అని పిలవబడదు. That is why in Laodicea Jesus is standing outside the gate. అందుకనే లవదొకియా అనే సంఘములో ప్రకటన గ్రంథములో అంటున్నాడు, నేను నీ తలుపు బయట నిలబడి ఉన్నాను, సంఘమునకు వెలుపల ఉన్నాను ప్రభు అంటున్నాడు. There is a huge crowd gathered inside worshiping God. నిజానికి లవదొకియా సంఘములో ఆ యొక్క సమాజములో లోపల విస్తారమైన జనసమూహం కూర్చొని ప్రభునికే ఆరాధన చేస్తూ ఉంటున్నారు. Many rich people have come. చాలా మంది డబ్బున్న ధనికులు లోపలికి వచ్చి కూర్చున్నారు. Beautiful choir singing beautiful songs. రమ్యమైన స్వరాలతో చక్కని వాయిద్యగాళ్ళు పాటలు పాడుతూ ఉంటున్నారు అక్కడ. But where is Christ? ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ క్రీస్తు స్వరము, క్రీస్తు సన్నిధి ఎక్కడుంది? He is rejected, standing outside. ఈ లవదొకియా సంఘములో క్రీస్తుకు స్థానం లేదు, ఆయన మాటకు స్వరానికి స్థానం లేదు, బయటికి త్రోయబడి సంఘం బయట ఉంటున్నాడు క్రీస్తు ప్రభు. Laodicea means voice of the people. లవదొకియా అనే మాటకు అర్థం ఏంటంటే మానవుని స్వరము. In Bethel no person but the voice of God was present. బేతేలు అనేటువంటి యాకోబు చూసిన స్థలంలో ఏ మనుషుడు లేడు, ఏ భవనం లేదు, కానీ దేవుని సన్నిధి ఉంది కాబట్టి దేవాలయము దేవుని ఇల్లు అయింది. Beautiful principles revealed in the Old Testament. పాత నిబంధన గ్రంథం చదివామా, రమ్యమైనటువంటి దైవ నియమాలు మనము బయలుపరచబడుతూ ఉంటాయి, తెలియజేయబడుతూ ఉంటాయి. He put the stones together, made them into a pillar. ఇప్పుడు ఏం చేశాడు యాకోబు? ఆ యొక్క రాళ్లన్నింటినీ కూడా కుప్పగా పోసి ఒక స్తంభంగా చేశాడు. Poured oil upon it. ఆ రాతి మీద, స్తంభం మీద నూనె పోశాడు. Speaks about the unity of God's people and the Holy Spirit taking over. ఇక్కడ రాతి మీద రాతి పెట్టబడ్డం అంటే దేవుని ప్రజల యొక్క ఐక్యత, ఈ ప్రజల ఐక్యత దేవుని పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము, అది కూడా తైలంగా చూపించబడుతుంది. The government of God, the unity of God's people. దేవుని ప్రజల యొక్క ఐక్యత, దేవుని యొక్క సార్వభౌమ అధికారం. Old Testament reveals to us principles of different doctrines in the Bible. బైబిల్లో ఉన్నటువంటి ఆ రకరకాల సిద్ధాంతాల యొక్క బయలుపరుపులు మనకు తెలియజేసేగా ఉంటుంది పాత నిబంధన గ్రంథం. And then ninthly, 9వ కారణం ఎందుకు మనం పాత నిబంధన గ్రంథం పట్టించుకోవాలి, చదవాలి అంటే, the Old Testament lays the foundation, New Testament is a building built upon it. పాత నిబంధన గ్రంథము కనబడని ప్రాథమిక పునాదిగా ఉంటే, క్రొత్త నిబంధన గ్రంథము దాని మీద కట్టబడే గోడలుగా, భవనాలుగా ఉంటున్నది. Old Testament prepares the ground for the arrival of the king, New Testament presents the king. పాత నిబంధన గ్రంథమంతా కూడా రాబోతున్న రాజు కొరకై భూమిని సిద్ధపరుస్తూ ఉంటే, క్రొత్త నిబంధన గ్రంథము ఆ రాజును బయలుపరిచి చూపించేదిగా ఉంటుంది. So the question in the Old Testament, where is the lamb? The New Testament answers, behold the lamb. నిజానికి పాత నిబంధన గ్రంథములో ఇస్సాకు అడిగినటువంటి ప్రశ్న, నాయన ఆ యొక్క బలికి గొర్రెపిల్ల ఎక్కడా అన్న ప్రశ్నకు క్రొత్త నిబంధన గ్రంథంలో యోహాను అంటున్నాడు, ఇదిగో పాత నిబంధనలో ఉండి దాచబడి మరుగై ఉన్నది. And the old in the new is now revealed. ఇప్పుడు ఈ పాత నిబంధన క్రొత్త నిబంధన ద్వారా మనకు బయలుపరచబడుతూ ఉన్నది. And in 2 Corinthians 3:14 Paul says, the veil is taken away of the reading of the Old Testament by Christ. Christ is the one who removes the veil of the Old Testament. 2 కొరింథీ రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే,
రెండవ కొరింథీ 3:14 మరియు వారి మనస్సులు కఠినములాయెను గనుక నేటి వరకు పాత నిబంధన చదువుబడుచున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడగా ఆ ముసుగే నిలిచున్నది. కాబట్టి ఆ యొక్క ముసుగంతా కూడా తొలగించబడింది, క్రీస్తు బయలుపరచబడినాడు. Christ reveals all the mysteries of the old. కనుక పాత నిబంధన గ్రంథంలోని మర్మాలన్నింటినీ కూడా క్రీస్తు ముసుగు తొలగించినట్లుగా మనకు బయలుపరుస్తూ ఉంటున్నాడు. And the 10th and the final reason, 10వ కారణం, చివరి కారణం ఎందుకు మనం పాత నిబంధన గ్రంథం చదవాలి అంటే, it's a book full of inspiring examples. ఎంతో మనకు ప్రోత్సాహాన్నిచ్చే మాదిరి కలిగిన మనుషులను మనకు చూపించే గ్రంథమే పాత నిబంధన గ్రంథం. Of all the characters portrayed in the Bible, there are two characters in the Bible which come very, very close to the moral perfection and moral beauty of Jesus Christ. నిజానికి బైబిల్లో అనేక మంది భక్తుల యొక్క సుగుణాలు మనకు బయలుపరచబడుతూ వచ్చాయి. కానీ ఇద్దరు భక్తుల యొక్క సుగుణాలు నైతికంగా చూసినట్లయితే యేసుక్రీస్తుకు దాదాపుగా సరి సమానంగా వచ్చిన భక్తులు ఇద్దరు పాత నిబంధన గ్రంథం మనం చూస్తూ ఉంటున్నాం. One is Joseph, another is Daniel. ఆ వ్యక్తులు ఎవరయ్యా అంటే, ఒక వ్యక్తి యోసేపు, మరొక వ్యక్తి దానియేలు. యేసుక్రీస్తు నైతిక జీవితానికి దాదాపుగా సరి సమానంగా ఉన్న బ్రతికిన విశ్వాసులు వారు. Practically, the Bible records nothing against these two. ఈ యోసేపుని గురించి, దానియేలు గురించి పరిశుద్ధ గ్రంథం బైబిలు వారికి విరోధంగా ఈ పాపం చేశారని ఒక్క సందర్భం, ఒక్క మాట కూడా రాయబడలేదు. It does not mean they were perfect people born without any sin. అంటే దాని అర్థము యోసేపు, దానియేలు పాపము లేకుండా పరిపూర్ణంగా జన్మించిన ప్రజలు, వారు సంపూర్ణులు అని కాదండి అర్థం. Holy Spirit did not choose to highlight any of their mistakes. వారు చేసిన ఏ చిన్న పొరపాటును కూడా బయలుపరచాలి అని చెప్పి పరిశుద్ధాత్మ తలంచలేదు కాబట్టి వారు చేసిన ఏది కూడా అక్కడ రాయబడలేదు. What an inspiring example of Joseph is to every young man who lives in a permissive, evil, lust-laden society. నిజానికి ఎంతో దుష్టతముతో, ఎంతో చెడుగుతో, ఎంతో దురాశ నేత్రాశతో నిండిపోయినటువంటి లోకములో బ్రతుకుతున్న యవ్వనస్తులకు ఎంత ప్రోత్సాహకరమైన మాదిరిగా ఈ యోసేపు పాత నిబంధన గ్రంథంలో దేవుడు మన కొరకు ఉంచాడు. Living in a heathen home with no Bible in hand, no church to pray for him, he guarded his purity. నిజానికి అన్య జనానికి చెందినటువంటి ఇంటిలో ఒక బానిసగా ఉండి బైబిల్ లేకుండా దురాశలు తల మీద పడుతున్నా తన పవిత్రతను కాపాడుకోగలిగినాడు యోసేపు. He is an inspiration to us. మనకందరికీ ఆత్మీయంగా ఎంతో ప్రోత్సాహము, ఒక మాదిరి ఈ యోసేపు. Daniel opposed a big nation and a big king, saying, I will not bow down to any of the gods, but I will continue to pray regularly to my God and my God alone. ఇక దానియేలు సంగతి మనం ఆలోచించినట్లయితే, ఒక గొప్ప దేశాన్ని అతను సవాలు విసిరాడు, తృణీకరించాడు. ఒక గొప్ప రాజు యొక్క ఆజ్ఞను అతిక్రమించంటున్నాడు. మీ దేశపు ప్రతిమలకు గాని, ఈ బొమ్మలకు గాని, ఈ దేవతలు గాని నేను శిరస్సు వాల్చు నమస్కరించరు గాని నా దేవుడని యెహోవాకు తప్ప వేరొకరికి నమస్కరించని చెప్పి సవాలుతో బ్రతికాడు దానియేలు. He purposely kept his windows open, let others see my commitment. నిజానికి ఆ దేశంలో ఒక కట్టడి ఉంది. ఆ యొక్క బబులోను దేవతలను తప్ప వేరొక దేవుడిని పూజించకూడదని కట్టడి ఉంది. అయితే ఇతను ఎవరికీ భయపడకుండా కిటికీలు తెరిచి చేతులు బయటకు పెట్టి నా దేవుడిని నేను ఆరాధిస్తున్నానని చెప్పి బహిరంగంగా సవాలు విసిరాడు. Bible is filled with inspiring examples, especially the Old Testament. నిజానికి బైబిల్లో ఆత్మీయంగా మనకు ప్రోత్సాహాన్ని తీసుకొచ్చే అనేక మంది భక్తుల గురించి రాయబడింది. ఆ భక్తులు అనేక మంది పాత నిబంధన గ్రంథంలో ఉండటం మనకెంతగో అని ఇక్కడ మనం చూస్తూ వస్తుంటున్నాం. 10 wonderful reasons. 10 అద్భుతమైనటువంటి కారణాలు ఎందుకు మనం పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన గ్రంథం చదవాలి. Firstly, it reveals Christ. మొట్టమొదటి కారణము, పాత నిబంధన గ్రంథం క్రీస్తును మనకు బయలుపరుస్తుంది. Secondly, it brings comfort and hope to us. మనకు ఒక ఆదరణను, నిరీక్షణ తీసుకొస్తుంది. ఇది రెండవ కారణం. Thirdly, it is our spiritual food. ఇది మన ఆత్మీయ ఆహారము, అది తెలియజేస్తుంది. Fourthly, it equips us for service. దేవుని యోగ్యమైన సేవ చేయడానికి మనల్ని శక్తిమంతులుగా నింపుతుంది పాత నిబంధన గ్రంథం. Fifthly, it is a warning to us through bad examples. ఐదవదిగా చెడ్డ వాటిలో మనం కూడా పాలు పంచుకోకుండా మనకు హెచ్చరిక చేసేదిగా ఉంటుంది. ఐదవది. Sixthly, it prevents us by instilling the fear of God in our heart. దేవుని భయం మనలో పెట్టి పాపంలో పడకుండా మనల్ని ఆపుతూ ఉంటుంది. ఆరవ కారణం ఇది. Seventhly, it shows it is a prophetic book. Whatever God prophesied is taking place. కనుక ఏడవదిగా ఇది ప్రవచనాపూర్వకమైన గ్రంథము. దేవుడు ప్రవచించింది అంతా కూడా నెరవేర్చబడుతుంది అని చెప్పే గ్రంథం కాబట్టి అది ఏడవ కారణం. And eighthly, ఎనిమిదవ కారణం,
What is the other? It's a book of progressive revelation where principles are revealed. కనుక నియమాలు మనకు బయలుపరిచే క్రమం తప్పకుండా క్రమక్రమంగా దేవుని యొక్క మర్మాలు బయలుపరిచే గ్రంథంగా ఉంటుంది, దైవ నియమాలు తెలియజేసే గ్రంథంగా ఉంటుంది. Ninthly, it lays the foundation for the superstructure of the New Testament to come up. తొమ్మిదవదిగా క్రొత్త నిబంధన అనేటువంటి ఆ యొక్క బయట కనిపించే భవనం రావడానికి కనపడని పునాది వేసేదే పాత నిబంధన గ్రంథం. And tenthly, it is filled with inspiring examples. పదవదిగా చూసినట్లయితే ఆత్మీయంగా మనకు ప్రోత్సాహం ఇవ్వడానికి పురికొల్పేదానికి అనేక మంది భక్తుల యొక్క జీవితాన్ని దాచిపెట్టిన గ్రంథం పాత నిబంధన గ్రంథం.